యెషయా గ్రంథం 26వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీసారా? 26వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చాలండి, మళ్ళీ నేను చదువుతాను ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో కూడుకుని నీ నామము నిమిత్తము మిమ్మల్ని ఉత్సాహధ్వనితో ఆరాధించడానికి కృప చూపించారు. అందుని బట్టి నీకే వందనాలు. మరి బలవర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడు ప్రభువా, దయ చూపించు. నిలబడి నీ దాసుని మీరు బలపరిచి దయ చూపించండి, కరుణించండి. మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని దర్శించి మాట్లాడి కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని దయ చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేస్తారు. దుష్టులు ఎవరండి? దుష్టులు. ఏమని రాయబడింది అంటే, దుష్టులకి దయ చూపిన వారు ఏమి నేర్చుకోరు? నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేస్తారు. అంటే దయ చూపించిన నీతి నేర్చుకొనరు. ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక ఏం చేస్తారంట? అన్యాయం చేస్తారంట. అవునా? మరి ఎవరు దుష్టులు? ఎలా చెప్పగలం? దుష్టులు అంటే ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది? దుష్టత్వం అంటే ఏంటి? ఎలా తెలుసుకోగలం? అవునా? అంటే ఎస్తేరు ఏమని చెప్పిందంటే, హామాన్ని ఏమని పిలిచింది? చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. హామాన్ని ఏమని పిలిచింది? ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం, ఎస్తేరు 7:6 వచనం. యోగుకు ముందు ఉంటుంది. 6వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. 7:6. ఎస్తేరు ఏమందంటే, హామాన్ని మా విరోధి అయిన ఈ పగవాడు దుష్టుడైనటువంటి ఈ హామాని. ఎవరంట? దుష్టుడు అని చెప్పండి అన్నమాట. హామాన్ని ఎస్తేరు ఏమని పిలిచిందంటే, దుష్టుడైనటువంటి ఈ హామానే మాకు హాని తలపెడుతున్నాడు, మమ్మల్ని అందరినీ నశింప చేయాలనుకున్నాడు. ఎవరు అంటే దుష్టుడైనటువంటి ఈ హామాన్. అంటే ఎవరు దుష్టుడు? తన గౌరవానికి భంగం కలుగుతుందని
తన గౌరవానికి ఏం కలుగుతుందని, భంగము కలుగుతుందని, తనకు మొర్దెకై నమస్కారము చేయలేదని ఏమనుకున్నాడు తెలుసు ఇతను? అసలు యూదులందరినీ నశింపచేస్తే ఇక నాకు చక్కగా గౌరవం దొరుకుతుంది అనుకున్నాడు. అంతేగా, అక్కడే ఉంది, చదవండి. మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమనుకున్నాడు? ఎస్తేరు గ్రంథంలోని మొర్దెకై వంగకయు చూసి యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడంట. ఎందుకంట తెలుసా? ఎందుకంట యూదులందరినీ మొర్దెకై ఏం చేశాడు అంటే, అమ్మ వినండి, మొర్దెకై రాజాస్థానంలో ఉన్నాడు. రాజు ఏం చేశాడు? రాజు అయినటువంటి అహష్వేరోషు హామాన్ని మరి తన తర్వాత ఎంత స్థాయి ఉండాలో ఆ స్థాయిలో హామాన్ని రాజుగారు ఉంచాడు. తన తర్వాత ఆ సంస్థానంలో అత్యధికమైనటువంటి గొప్ప స్థాయిలో హామాన్ని ఉంచాడు. అందరూ నమస్కారం పెడుతున్నారంట హామాన్ వచ్చినప్పుడు. కానీ ఎవరు పెడతలేదు? మొర్దెకై ఒక్కడే పెడతలా. మొర్దెకై ఒక్కడే ఆయన వచ్చినప్పుడు నమస్కారం పెడతలా. అప్పుడు ఏమైంది? చెప్పారు, అందరూ వెళ్ళిపోయి చెప్పారు, అయ్యా మేమందరం నమస్కారం పెడుతున్నాము, మొర్దెకై మీకు వంగి నమస్కారం చేయట్లేదు, తల వంచిలా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయాలి, చేయట్లేదు అని చెప్పారు. అక్కడికి మొర్దెకై అడిగారు, వీళ్ళు నువ్వు ఎందుకు చేయట్లేదు, వాళ్ళందరూ చేస్తున్నారంటే, నేను యూదులను గనక ఆ పని చేయాలని వారితో చెప్పి ఉండేది. 4వ వచనం, నేను యూదునయ్యా, దేవునికి తప్ప ఇంకెవరికి కూడా నేను సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు, అందుకే నేను చేయట్లేదు అని చెప్పాడు. అదేమనిపించింది? హామానికి చాలా కోపం తెప్పించింది ఆమె. అవునా? కనుక ఏమనుకున్నాడు హామాను? తన స్థాయి హెచ్చించబడినప్పుడు తన స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడి దాకా పెరిగింది? రాజుగారి తర్వాత స్థానము హామానుదే. కనుక ఇతను అనుకున్నాడంట, ఇతను ఒక్కడినే చంపేస్తే లాభం లేదు, ఓ పని చేయాలి, అసలు యూదులందరూ ఇలాగే చేస్తారు కనుక యూద సమాజం మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడండి ఇతను. యూదులందరినీ అంటే ఆ సంస్థానములోనూ ఆయనకున్న మిగిలిన సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒకేసారి సంహరించాలి అనుకున్నాడు. ఎంత దుష్టత్వం! అవునా? ఎస్తేరు ఏమని పిలిచింది? మా పగవాడైనటువంటి దుష్టుడైన హామానే. రాజు అడిగాడు, ఎవరు మిమ్మల్ని నశింప చేయాలనుకున్నది అని అడిగాడు. ఎవడు వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఎస్తేరు వెళ్ళి రాజుకు చెప్పింది. చెప్పినప్పుడు ఇంతగా తన గుండెను ధైర్యపరుచుకున్న వాడెవడు అన్నాడు. వాడు ఎక్కడున్నాడు అన్నాడు. ఎవరతను? పక్కనే ఉన్నాడు, రాజుగారి పక్కనే, హామాన్. అవునా? అప్పుడు అంది, మా పగవాడైనటువంటి దుష్టుడని ఈ హామానే అంది. అనేసరికి హామానికి కళ్ళు తిరిగి పడిపోయాడు. అయిపోయింది నా పని అనుకున్నాడు. వెంటనే రాజుగారు కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఎవరు? రాజుగారి పక్కన ఉన్నటువంటి స్థానము హామానిది. కనుక దుష్టత్వం అనేది మనలోనికి ఎలా వచ్చి చేరుతుంది? మనుషుల్లోకి ఎలా వస్తుందో తెలుసా? నా గౌరవాన్ని వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు, పర్వాలేదులే, వాళ్ళు నా గౌరవాన్ని తగ్గించిన దేవుడు నన్ను ఇంకా హెచ్చిస్తాడు అని విశ్వాసము కలిగిన వాడు దుష్టుడు అవడం ఎప్పటికీ కాదు. అవునా? నన్ను అవమానించిన వారు నన్ను అవమానించటమే వాళ్ళకు ఒక పనిగా పెట్టుకున్నారు, కానీ తిరిగి నేను కూడా అలాగే చేయటం అనేది దుష్టత్వం. తిరిగి నేను కూడా
వాళ్ళని అలాగే అవమానించాలి అనుకోవటం దుష్టత్వం. కానీ దేవుడు ఉన్నాడు, వాళ్ళు నన్ను అవమానిస్తే దేవుడు నాకేమిస్తాడో తెలుసా, ఘనతనిస్తాడు అనే విశ్వాసము కలిగి ఉండటమే మనం దుష్టులము కాము అని చెప్పడానికి సాక్ష్యం. కానీ ఈరోజు లోకంలో ఏముంది చెప్పండి? ఏముంది? నా గౌరవానికి భంగం కలిగిస్తే వాళ్ళని పొరపాటును కూడా వాళ్ళ గౌరవాన్ని నేను ఉంచనండి. వాళ్ళ తప్పులన్నీ బయట పెట్టేస్తా. వాళ్ళ తప్పులు ఎన్నున్నాయో నాకు తెలుసు, అవన్నీ కూడా నేను చెప్పేస్తా అనుకుంటూ ఉంటా. ఎవరు వచ్చేసారు మనలోనికి? దుష్టుడు వచ్చాడు. నిజానికి దుష్టుడు ఎవరు? సాతాను. దేవుడు ఎవరికి పేరు పెట్టాడు? దుష్టుడు అని ఎవరికి పెట్టాడు? సాతానికి పేరు పెట్టాడు. ఆ దుష్టుడు ఏం చేస్తాడు? మనలో ప్రవేశించి మనల్ని కూడా ఎలా మారుస్తాడంటే దుష్టులముగా మారిపోతాం. వాడికి ఎప్పుడైతే మనం అవకాశం ఇచ్చామో, వాళ్ళు నన్ను గాయపరిచారు కనుక నేను కూడా వారిని గాయపరచకపోతే నా మనసుకి సంతృప్తి లేదు. అవునా? లోపలతో ఏమవుతాం? పగతో రగిలిపోతూ ఉంటాం. అంతేనా? అంతేగా. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు వాళ్ళకి ఏమన్నాడు? దేవుడు నన్ను ఘనపరుస్తాడు. వాళ్ళు నన్ను ఎంత తగ్గించాలనుకుంటే నేను ఇంకా అంతగా హెచ్చించబడతాను. అంతేగా. దేవునిలో మనకున్న విశ్వాసం ఏంటి చెప్పండి? లోకం మనల్ని ఎంత తగ్గించాలనుకున్నా, లోకం మనల్ని ఎంత అవమానించాలనుకున్నా, లోకం మనల్ని ఎంత దోషులుగా చూపించాలనుకున్నా, లోకం మనల్ని ఎంతగా బాధ పెట్టినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. ఖచ్చితంగా హెచ్చిస్తాడు. వాళ్ళ కన్నుల ఎదుట మనల్ని ఘనపరుస్తాడు. అది కదా దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము. అదే మనకున్న విశ్వాసం. వాళ్ళు ఎంతగా అవమానించాలనుకుంటే అంతగా మనం హెచ్చించబడతాము. వాళ్ళు అంతకంటే ఎక్కువ అవమానాన్ని పొందుతారనేది కదా మన విశ్వాసం. ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళు అంతకు రెట్టింపు అవమానాన్ని పొందుతారు. ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళకంటే ఎక్కువ ఘనత మనం పొందిన వారినిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఇది కదా మన విశ్వాసం. కానీ మనం ఏం చేస్తాము? ఎవరికి చోటిస్తాము? వెంటనే సాతాను మనలోనికి వచ్చేసి వాళ్ళు నిన్ను ఇన్నిసార్లు అవమానిస్తే నువ్వు కూడా తిరిగి వాళ్ళని ఏం చేయాలి? అవమానించాలి. లేకపోతే నువ్వేమైపోతున్నావు? వాళ్ళ దృష్టిలో తేలికైపోతున్నావు. వాళ్ళు నిన్ను చులకనగా చూస్తున్నారు అని చెప్పని మనలోనికి దుష్టుడు వస్తాడు. కనుక ఏంటంటే దుష్టత్వము అంటే ఏంటన్నమాట? ఎదట వాళ్ళ గౌరవాన్ని తగ్గించి నేను ఘనత పొందాలనుకున్న అనేవాళ్ళు ఉన్నారు చూసారా? వాడే దుష్టుడు. ఎదట వాళ్ళని అవమానించి నేను గొప్పవాడిని లాగా కనపరుచుకోవాలి అందరికీ అనుకున్నాడు చూసారా? వాడే దుష్టుడు. అనుమానం లేదు, దుష్టుడే. అంటే ఏం జరిగింది? హామాను మొర్దెకై ఒక్కడే నమస్కారం పెట్టలా. ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడు? అసలు యూదులందరినీ సంహరించేస్తే ఇక నుంచి నాకు అగౌరవం అనేది ఇక ఎప్పటికీ ఉండదు. ఇక అందరూ ఏం చేస్తారు? నేను వస్తుంటే అందరూ శిరస్సు వంచి సాష్టాంగపడి నాకు నమస్కారం చేస్తారు, అప్పుడు నాకు చాలా బాగుంటుంది అనుకున్నాడు. మరి పేరు పెట్టింది కదా. అంతేగా మరి దేవుని ఎరిగిన బిడ్డగా ఎవరు? ఎస్తేరు. మా పగవాడైనటువంటి దుష్టుడైన ఈ హామానే రాజుగారు అడిగాడు. ఆశ్వరోస్ ఎవరు? ఎస్తేరు రాజుగారి భార్యనే కదా. దుఃఖంతో చెప్పింది, అయ్యా మమ్మల్ని సంహరించాలనుకున్నాడు ఒక వ్యక్తి, అంటే తన హృదయాన్ని స్థిరపరచుకుని మిమ్మల్ని సంహరించాలనుకున్నవాడు ఎవడు అన్నాడు. ఇటు ఆలోచన తీసుకున్నవాడు ఎవడు అన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడు అన్నాడు. కోపం వచ్చేసింది రాజుగారి. అంతే, హామానికి గుండె చెదిరిపోయింది. కనుక ఏంటంటే దేవుడు మనకి ఏ స్థాయిలో గౌరవం ఇస్తే ఆ స్థాయిలో ఉండటం అనేది, ఆ గౌరవంతో చాలు మనకి. కానీ ఏమనుకుంటాడు తెలుసా మనిషి? నా గౌరవాన్ని ఇంకా నేను నా అంతటా నేనే పెంచేసుకోవాలి. పెంచేసుకోవాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలి? నీ గౌరవం పెరగాలంటే నీ సహనము ఓర్పు పెరిగితేనే నీ గౌరవం పెరుగుతుంది దేవుణ్ణి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ యొక్క గౌరవాన్నో లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క మంచితనాన్నో చులకన చేయటం ద్వారా గొప్పవాణ్ణి అవ్వాలనుకుంటాడు. చూసారా? దుష్టమైన ఆలోచన, దుష్టత్వం. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో ఏమి రాశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? దుష్టుని యొక్క ఆలోచన, నేను గొప్పవాళ్ళ కనపడాలి అందరికీ. అబద్ధాలు, ఎక్కడ లేని అబద్ధాలని చెప్పేసుకుంటూ ఉంటాడు. ఒక్కడు కూడా నిజం ఉండదు అందులో, అన్ని అబద్ధాలే. ఏమనుకుంటాడు అంటే దేవుని యందు విశ్వాస జీవితంలో ఇంకా దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిలాగా నడుచుకుంటాడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. తనను తాను గొప్ప చేసుకోవాలనుకున్నవాడు ఎప్పటికీ దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. దేవుణ్ణి నిజంగా ఎరిగిన వాడైతే తనంతట తానుగా గొప్పవాడిని ఎప్పటికీ కాలేను, ఎప్పటికీ కాలేను. నేను కాగలనా? నేను వాళ్ళ సేవకులందరికంటే గొప్పవాడిని అవ్వాలని కూడా అయిపోతానా? అది ఆలోచనే కనుక నాలోకి వచ్చిందంటే నేనేమైపోవాలో తెలుసా? దుష్టత్వంలోనికి వెళ్ళిపోయి దుష్టుడిగా మారిపోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమయ్యా మీ పాస్టర్ గారు మంచోడు కాదయ్యా, నా దగ్గరికి రా, నేనైతే నా దగ్గర చాలా మంచి వాక్యం ఉంటుంది, నా దగ్గర అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాలి. అంతేగా? అంతేగా? నన్ను నేను హెచ్చించుకోవాలి, నా పొరుగు వాడిని ఏం చేయాలి? తగ్గించాలి. అప్పుడే నేను గొప్పవాడిని అవుతానని అనుకుంటా, కానీ ఎప్పటికీ కాలేదు. గొప్పవాడిని చేయగలిగింది ఎవరు? దేవుడే. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు హెబ్రోన్కి వెళ్ళాం. హెబ్రోన్ చర్చ్ ఒక గొప్ప దైవజనుడు ఆ సంఘాన్ని కట్టాడు. కానీ ఇప్పుడు అట్లా లేవు ఆ సంఘ పరిస్థితులు. చాలా దుఃఖకరంగా, కన్నీరు వేదజల్లే కన్నీరు కార్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసా? చూసినప్పుడు జీవము అక్కడ ప్రవహించింది, దేవుని జీవం. ఇప్పుడు నిర్జీవము ఏలుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నిర్జీవం. ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు గొప్పవాళ్ళు అనుకుంటూ, ఒకరిని కంటే ఒకరు మాదే పైచేయ అనుకుంటూ అధికారం కోసం చివరికి దేవుని యొక్క జీవములో నుంచి దాటి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. మనం వెళ్ళినప్పుడు ఆ సేవకుని గురించినటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన రూమ్ చూపించారు, ఆయన వాడిన వస్తువులు ఉన్నాయి, ఆయన సేవా పరిచర్యలో ఎలా ప్రభువులో గడిపాడో. రోజుకి 18 గంటలు ప్రార్థన చేసేవాడు. మనం 1 గంట చేయాలి. 1 గంట ప్రార్థన చేయటానికి ఆయాసం వస్తుంది. 18 గంటలు ప్రార్థన చేసేవారు భక్సింగ్ గారు. అందుకే సంఘము ప్రపంచమంతా విస్తరించింది. కనుక నేను కూడా బాక్సింగ్ గారు అంత కావాలంటే అవుతానా? ఎలా అవుతాను? ప్రార్థన చేస్తే అవుతాను. ఆయనలాగా మాదిరికరమైన జీవితం జీవిస్తే అవుతాను. ఆయనలాగా ప్రార్థనా సమయాన్ని నేను ప్రభుతో గడపగలిగితే దేవుడు శక్తిమంతుడే, చేయగలడు. కానీ నా అంతటా నేను అవ్వాలనుకుంటే అవుతానా? అవ్వలేదు, ఎప్పటికీ కాలేదు. కనుక ఏంటంటే చాలా మార్లు మన యొక్క జీవితంలో ఎవరికి అవకాశం ఇచ్చి మన అంతరంగము కూడా దుష్టత్వముతో నిండిపోయేటట్లు చేసుకుంటాము అంటే మనల్ని మనమే గొప్పవాళ్ళని చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన. అంతేగాని ప్రభువే నన్ను గొప్పవాడినిగా చేయాలి, ప్రభువుకి లోబడి నేను జీవించాలి, ఆయన తన కార్యముల చేత నన్ను గణపరచడానికి శక్తిమంతుడు, నన్ను ఏ స్థితిలో ఆయన ఉంచాడో ఆ స్థితిలోనే నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండటం అనేది మనలో మనము దుష్టునికి మనల్ని మనం అప్పగించుకోకుండా ఉండటానికి కారణం. అందుకే కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన. విశ్వాస జీవితంలో మరి
చిన్నతనం నుంచి చాలామందితో పరిచయాలు ఉన్నాయి. కానీ నెమ్మదిగా ఏమైపోతూ వచ్చింది అక్కడి నుంచి నెమ్మదిగా దూరం పెరుగుతూ వచ్చింది నాకు చాలా చోట. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఆలోచన చూసినప్పుడు అవి వాక్య సంబంధమైనవిగా లేవు కనుక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసిన పరిస్థితిలో. మరి ఒకళ్ళు నన్ను పిలిచారు, చానాళ్ళు వాక్యం చెప్పించారు. బలవర్తమానం రోజు నువ్వు వచ్చి వాక్యం చెప్పాలయ్యా. అప్పుడు నేను ఖాళీగా ఉన్నా, ఈ సంఘం పెట్టలేదు. సరే అన్నాను. నెలకి 4 సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పాను. కానీ ఎందుకో నాకు ఆ పరిస్థితి నచ్చలేదు. సత్యవాక్యానికి తగిన విధంగా సంఘ పరిస్థితులు అక్కడ కనిపించటం లేదు. కనుక నేను దేవునికి ప్రార్థన చేసి అప్పుడు అనుకున్నాను, ఇదంతా ఎందుకు, నాకు ముందు నాకే సంతృప్తి లేకుండా ప్రతిసారి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి నేను బాధపడి వెళ్ళటం కంటే ఒక 4గురికి వాక్యం చెప్తే బాగుంటుంది కదా అనుకున్నాను. 4గురిని కూర్చోబెట్టి వాక్యం చెప్తే బాగుంటుంది కదా అనుకున్నాను. అలాగే ఈ చిన్న సంఘం ప్రారంభించబడి. కనుక ఏంటంటే మనల్ని హామాను ఏమనుకున్నాడు అంటే, ఇంకా యూదులు ఎవ్వరూ లేకుండా ఉంటే చాలు, ఇంకా నా గౌరవం ఏమైపోద్ది, పెరిగిపోద్ది అనుకున్నాడు. ఏ ఆలోచన ఇది? దుష్ట ఆలోచన. ఏ ఆలోచన అండి? దుష్ట ఆలోచన. ఏమైపోయాడు? హామని లేకుండా వెళ్ళిపోయాడు. ఉన్నాడా? దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎస్తేర్ వెళ్ళి రాజైన అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి చెప్పింది, కన్నీరు కార్చింది. ఆయన మనసు కరిగిపోయింది. ఎవరిని నశింప చేయాలనుకుని తన ఇంటి దగ్గర ఒక ఉరికొయ్యను సిద్ధం చేశాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఎవరి కోసం అండి? మొర్దెకై కోసం. అంటే దేవుని కోసం ప్రత్యేకంగా నేను ఉండాలి, నేను దేవుని బిడ్డను, నేను సాష్టాంగపడి నమస్కారము చేయకూడదు, దేవునికి తప్ప ఏ మనుషుడికి ఆ రీతిగా నేను చేయకూడదని చెప్పినందుకు అతని మీద పగబూనినటువంటి ఈ హామాను ఏమనుకున్నాడు అంటే, ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున రాజు దగ్గర నాకు అధికారము పొందిన వాడనై ఈ మొర్దెకై నాకు ప్రతిసారి అవమానం కలిగిస్తున్న ఈ మొర్దెకైని అక్కడికి తీసుకెళ్ళి ఉరి తీస్తాను అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయాలనుకుని ఒక ఉరి కొయ్యను తన ఇంటి దగ్గర సిద్ధం చేసి ఉంచాడు. ఆలోచించండి, ఎన్ని దుష్ట ఆలోచనలు వస్తాయి మనకి. అవునా? ఎన్ని వస్తాయి తెలుసా? మనం సాతానికి అవకాశం ఇస్తే మనల్ని సంపూర్ణమైనటువంటి దుష్టత్వంలోనికి తీసుకెళ్తాడు సాతాను. హామాను అదే జరిగింది. మన ఆశ, మన ఆలోచనలు, మన తలంపులు, వీటన్నిటినీ కూడా ప్రభు యొక్క వాక్యం అనేటువంటి ఆ వెలుగు దగ్గరికి తీసుకొని రాకపోతే మనం కూడా ఎలా మారిపోతాము? దుష్టులుగా మారిపోతాం. వీళ్ళ మూలంగా నాకు నష్టం కలుగుతుంది కనుక ఎలాగూ వీళ్ళని చెడ్డవారిగా చేయాలి. అవునా? నాకు ఒక ఆయన తెలుసు. ఏం చేస్తాడో తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. నేను ఫలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను, ఫలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను అని చెప్తాడు. కానీ ప్రతి మాట వెనకాల అబద్ధమే ఉంటుంది. ఆ వాక్యం చెప్పొచ్చాన దగ్గర నుంచి ఎన్ని అబద్ధాలు. తన ఇంటిలో ఉన్న పరిస్థితుల గురించి అబద్ధాలు, తన జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి అబద్ధాలు, తన ఆలోచన అంతా కూడా అబద్ధాల చేత తాను పైకి ఎదిగిపోవాలనేటువంటి తలంపే కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా, ఎట్టి మనస్సు ఎన్నడూ నాలోనికి రాకుండా కాక నీ భయం ఉందో చూసారా,
ఆ భయము ఈ హృదయాన్ని ఏలాలి. లేకపోతే నేను కూడా ఏమైపోతాను, నన్ను నేను హెచ్చించుకోవడానికి నేనే ప్రయత్నం చేసి చివరికి దుష్టుని అయిపోతానేమో, సాతాను చేతిలోకి వెళ్ళిపోతానేమో, భయం వేస్తుంది అని చెప్పాను చాలా చోట్ల. అవునా? ఏం చేయాలండి? వాక్యం చెప్పడానికి మనం వెళ్తాము, కానీ అక్కడ ఏం చేస్తామో తెలుసా? ఎన్ని దుష్టమైన మాటలు వస్తాయో తెలుసా మనకి. నేను ఒక చోట వాక్యం చెప్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళ సేవకుడి గురించి వాళ్ళు నాకు చెప్తే ఎన్నడూ ఆ సేవకునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన ఒక సంఘానికి పంపించాడు. ఆ సంఘస్థులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు ఒక్క మాట కూడా ఆయనకి వ్యతిరేకంగా నేను మాట్లాడలా. కారణం ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు ఇక్కడికి అంటే, వాక్యము చెప్పి రావడం కోసమే పంపించాడు ఇక్కడికి. అంతే తప్ప ఆ సేవకుడు వాళ్ళ సంఘానికి చెందిన ఆ సేవకుడిని వాళ్ళ ఎదుట తక్కువ చేసి మాట్లాడడం కోసం నన్ను పంపించాలి. అందుకే ఒక్క మాట కూడా ఎన్నడూ మాట్లాడాల. 2 సంవత్సరాలు దాదాపు వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పినా నేను మౌనంగా విని ఏదో వాళ్ళు చెప్తుంటే విన్నట్టుగా ఉండేవాడిని, కానీ తిరిగి ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకు? నేను మాట్లాడితే ఏం జరుగుద్ది? వాళ్ళ మనసులో తన సేవకుల మీద ఒక దురభిప్రాయం ఏర్పడింది. ఒకవేళ మంచిగా ఉంటే చెప్పేవాడిని, మరి సేవకుడు తిట్టపోతే ఎవరు తిడతారమ్మా? మీరు టైంకి రాకపోతే మరి సేవకుడు అనకుండా ఎలా ఉంటాడు చెప్పు? అలా అన్నానే తప్ప ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు. నేను సంఘంలో నుంచి బయటికి రావడానికి కూడా ఇదే కాదు. నేను వెళ్ళి ఎవరికి చెప్పను ఏది, అవునా? కానీ నేనేదో చెప్పాను అనుకునేవాడు మా సేవకుడు. ఎప్పుడూ చెప్పేవాడిని కదా, ఎవరికి చెప్పేవాడిని కదా, ఎప్పుడు చెప్పేవాడిని కదా, ఎప్పటికీ చెప్పను. ఎప్పుడు ఆయన గురించి చెడు ఎప్పుడు చెప్పను. కానీ ఆయనకి ప్రతిసారి అనుమానం ఏంటంటే నేనేదో చెప్పాను అనుకుంటాడు. అర్థమైంది. ఒకరోజు అన్నాడంట, అక్కడ వాళ్ళు ఒకరు చెప్పారు నాకు, సుగుణరావు బయటికి వెళ్ళిపోయాడు, నా గురించి ఏం మాట్లాడటం లేదు, కానీ మిగిలిన వాళ్ళు వెళ్ళారు చూసారా, వాళ్ళందరూ నన్ను ఎండేస్తున్నారయ్యా లోకంలో అని చెప్పాడు. బయటికి వెళ్ళిపోయాడు సుగుణరావు, నాకు ఆయనకే సంబంధం లేదన్నాడు. ఇప్పుడు అర్థమైందిగా, నేనేంటో అర్థమైందిగా ఆయనకి. నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏమి చెప్పేవాడిని కదా ఆయన గురించి, కానీ ఆయన అనుకునేవాడు. ఎవరన్నా నన్ను మెచ్చుకున్నారనుకోండి, ఆయన కోపం వచ్చేది. ఎక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్తే వాళ్ళు నన్ను మెచ్చుకున్నారనుకోండి, ఆయన కోపం వచ్చేసేది. కానీ ఎప్పుడూ నేను ఆయన గురించి ఒక్క విషయంలో కూడా తప్పుగా మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేసిన కారణం ఏంటంటే, దుష్టునికి మన అంతరంగంలో ఎన్నటికీ అవకాశము ఇవ్వకూడదని. కనుక మనల్ని హెచ్చించేవాడు దేవుడే. తప్పకుండా దేవుడు నమ్మకమైన వారిని హెచ్చిస్తాడు. ఎవరి ఎదుట నమ్మకం ఉండాలి? దేవుని ఎదుట నమ్మకస్తున్నై ఉండాలి. ఏమన్నాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెప్పాడు కదా. కనుక నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలి అనేది నా ఆశ అంటే నమ్మకమైన వాడు అని అనిపించుకోవాలనేదే ఆశ. ఈ ఆశ అది మనుషులతో అనిపించుకోవాలని కాదు, ఎప్పుడు అలా లేను. సత్యాన్ని చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పడమే అలవాటు నాకు. సత్యాన్ని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పడమే అలవాటు నాకు. నా ఉద్యోగంలో అలాగే ఉన్నాను. నా ఉద్యోగంలో కనుక నిన్న ఒక ఆమె వచ్చి చెప్తుంది, ఒక ఆమెని తీసేయాలంటే నేను అన్నాను అలా చేయకూడదు, తప్పు అది, అట్లా చేయకూడదు అని చెప్పంటే వాళ్ళు అన్నారంట కొంతమంది టీచర్స్, ఈమె అన్ని వెళ్ళి సుగుణరావు గారికి చెప్తుందండి, ఆయన నా వంక సీరియస్గా చూశారు అందంట. నేను ఎప్పుడు చూశాను అంటే లోపల ఉన్న భయం వాళ్ళకి, వాళ్ళు చేసిన తప్పు అది. ఈమె వెళ్ళి అన్నీ సుగుణరావు గారికి చెప్తుందంటే ఆమె వచ్చి చెప్తుంది నాతో, సార్ నేను మీకు ఏమైనా చెప్పానా సార్, వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే నేను అన్నాను, మరి వాళ్ళు ఆ ఆలోచన వాళ్ళకు ఉంది కనుక వాళ్ళకి భయం వేస్తుంది. ఏమందంటే
సుగుణరావు సార్ గారికి నేను నా బాధలన్నీ చెప్తాను. ఎందుకంటే సార్ గారు నేను ఇల్లు కొనుక్కుంటుంటే నాకు డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఆ రోజు నాకు ఇల్లు వచ్చేది కాదు. మరి 1,50,000 డబ్బులు ఇచ్చారు నాకు సార్ గారు, ఏ కాగితం లేకుండా. నాకెవరు లేరని సార్ని అడిగితే కనుక నాకు ఏ బాధ కలిగినా సార్కి చెప్తాను అని చెప్పిన. మీ గురించి చెప్పడం కాదండి, నేను ఎప్పుడు మా పిల్లల కాలేజీకి వెళ్ళిపోయినా సార్ దగ్గర చెప్తాను అని చెప్పాను అన్నాను. కనుక ఏంటంటే వాళ్ళు అన్నారంట, సుగుణరావు గారు నా ఇంకా సీరియస్గా చూశారు అని చెప్పాను. కనుక ఏంటంటే ఎక్కడున్నా ఏమి దేనికోసము నిలబడటం కోసం అంటే సత్యం కోసమే నిలబడాలి. ఆయన దృష్టిలో నమ్మకమైన వాడు అనిపించుకోవాలనేది. అప్పుడే కదా ఆయన నమ్మకస్తుల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, విడిచిపెట్టాడు. ఎన్ని అవమానాలు మనుషులు చేయాలనుకున్నా అవి ఏమైపోతాయి చెప్పండి? గాలికి కొట్టుకుపోయే దూడి వలె అయిపోతాయి. అందుకే మన ఆశలు, మన ఆలోచనలు, మన తలంపులు దేని చేత నిండిపోతాయి? దుష్టత్వముతో నిండిపోతాయి. కనుక హామాను గురించి చూడండి. దుష్టత్వం అంటే ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. ఏ మాటలంట? కుటిలమైనవి అంటే లోపల పగ ఉంచుకొని పైకి ఎలా మాట్లాడటం? కుటిలమైన మాటలు. మంచివి చెప్తున్నట్లుగానే చెడుని బోధించడం. నేను మంచిగా చెప్తున్నానని చెడును బోధించడం. ద్వేషాన్ని ఎదుటి వారిలో కలిగించటం, పగని పెంచటం, తాను గొప్పవాడిగా చూపించుకోవటం. ఇవన్నీ కూడా ఎలాంటి మాటలు? కుటిలమైన మాటలు. కుటిలత్వం. కనుక కుటిలమైన మాటలు పలుకువాడు ఏమై ఉన్నాడు? దుష్టుడు. పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. కనుక ఏంటంటే ఆత్మీయ జీవితంలో కొన్ని మార్లు ఒంటరి వాళ్ళు అయిపోతారు. అయినా ప్రభు వారికి తోడుగా ఉన్నారనే ధైర్యం కలిగి మనం ఉండకపోతే మనలోనికి కూడా ఎవరు వచ్చేస్తారు? దుష్టుడు వచ్చేస్తాడు. ఎవరు వస్తారండి? దుష్టుడు వచ్చేస్తాడు. కనుక ఏంటంటే చాలా మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తూ వస్తుందంటే, దుష్టులకు దయ చూపినను వాడు నీతిని నేర్చుకొనడు. కనుక దయ చూపించడం గురించి వచ్చే వారం చెప్తాను నేను ఈ వాక్యం. ఏ విధంగా దయ చూపించినాను, దుష్టులకు దయ చూపించినాను వాడు నీతిని నేర్చుకొనడు అనేది. కానీ దుష్టత్వం అంటే ఏంటనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. దుష్టత్వము అంటే కనుక హామాను తన ఆలోచన ఎంత అంటే చివరికి తాను ఏది చేయాలనుకున్నాడో, తన దుష్టమైన ఆలోచన చేత ఏది చేయాలనుకున్నాడో ఆ ఆలోచన ఏం చేసిందంటే అతన్నే పాడు చేసింది. చూడండి ఒకసారి, నేను మీకు ఒక మాట చూపిస్తాను. నేను మీకు ఆయన భార్య ఏం చెప్తుందంటే చూడండి, హామాను భార్య ఏం చెప్పింది? 6వ అధ్యాయము 13వ వచనం. హామాను తనకు సంబంధించినదంతయు తన స్నేహితులందరికీ తెలపగా ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొదటి యూదుల వంశపు వాడైన అతని మీద నీకు జయము కలుగుదు, అతని చేత అభిషేకంగా చెడిపోదు అని అతనితో ఏమని చెప్పారంట? ఏమని హెచ్చరించింది అలా ఆవిడ? హామాన్ అంటే వెళ్ళి చెప్పాడంట, బా నాకెందుకోనండి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ మొర్దెకై అనేవాడు ఉన్నాడు చూసారా, వాడి మూలంగా అవమానం కలుగుతుంది. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తారు, కానీ ఈ హామాన్ అనేవాడి మూలంగానండి నాకు తలనొప్పి వస్తుంది అంటాడు. ఇంటికి వెళ్ళి చెప్పాడు అలాగే. అప్పుడు వాళ్ళ ఆవిడ ఈ స్నేహితుడికి చెప్పాడు, రాజుగారు నన్ను ఎంత గణపరిచాడో తెలుసా, రాజాసనము తర్వాత నాకే ఆయన తర్వాత స్థానం ఉంది, అంతగా రాజుగారు నన్ను గౌరవిస్తున్నాడు,
రాజా మందిరంలో ఉన్న అందరూ నన్ను గౌరవిస్తారు, కానీ ఒకే ఒకడు ఉన్నాడు, అతడే మొర్దెకై అనే వ్యక్తి. వాడి మూలంగా ప్రతిసారి నాకేం కలుగుతుందంటే అవమానం కలుగుతుంది అని చెప్పాను. ఏం కలుగుతుందంట? అవమానం కలుగుతుంది అని చెప్పాను అన్నాడు అనమాట. అందుకే హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకును తన స్నేహితులకు అందరికీ తెలుపగా, అతని యొద్ద ఉన్న జ్ఞానులు అతని భార్య అయినటువంటి జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల, అతడు గనక యూదుల వంశపు వాడైతే, అంటే యూద వంశపు వాడంటే ఎవరన్నమాట? దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాడు. అది యూదుడంటే ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాడు. కనుక యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదన్నాడు. అంతేకాదు, అతని చేత అవశ్యముగా నీవు చెడిపోదు అని అతనితో చెప్పారు. అవునా? అంటే దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తితో నువ్వు పోటీ పడ్డావనుకో, ఎప్పటికీ నీకు జయం కలగదు, నువ్వు ఇంకా అవశ్యముగా చెడిపోతావని చెప్పని చెప్పింది తన భార్య. కనుక ఏంటంటే నమ్మకస్తులైన వారిని దేవుడు ఈ లోకంలో వెతుకుతున్నాడు. ఎవరు నాకు నమ్మకస్తులుగా ఉన్నారు, వాళ్ళని బలపరచడానికి దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ లోకంలో సంచారం చేస్తుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని పాడు చేయడానికి సాతాను ఎవరిని వాడుకుంటాడు? ఈ విధంగా అధికారం కోసమో, ఘనత కోసమో, గౌరవము కోసమో, డబ్బులు సంపాదించటం కోసమో దేవుని యొక్క పనిని ఉపయోగించుకోవాలనుకున్నటువంటి వారందరినీ ఉపయోగించుకుంటాడు సాతాను. అంటే దుష్టుని చేతిలో సాధనాలుగా మారిపోతాం. దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండం, ఎప్పటికీ ఉండం. కనుక ఏంటంటే మన యొక్క జీవితంలో మనము ఎలా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మనం స్నేహించే స్నేహితులు ఎలాంటి వారు అయి ఉన్నారు? ఎలాంటి వారు? మన యొక్క వాక్య ధ్యానం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? కనుక ఎప్పటికీ మనము ఎలా ఉండాలని ఆశ కలిగిన వారంగా మనం ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. కనుక ఎక్కడున్నారు దుష్టులంటే? ఎవరు దుష్టులంటే? ఏదో ప్రత్యేకంగా వస్తారా? కొత్తగా ఏమన్నా వస్తారా? రారు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే విశ్వాస జీవితంలో క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవులే క్రైస్తవ్యానికి శత్రువులుగా ఉంటారు. మీరు గమనించారండి? దేవుని బిడ్డలమని చెప్పుకునే వాళ్ళే ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు దుష్టమైనటువంటి పనులు చేస్తూ, దుష్టమైన ఆలోచనల చేత నింపబడి వాళ్ళే సాతాను చేతిలో సాధనాలుగా మారిపోతూ ఉంటారు. కనుక మనం ఏమి అర్థం చేసుకోవాలి? ప్రభువా, ఎప్పటికీ నేను అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా నేను ఉండాలి అనేటువంటి ఆశ కలిగిన వారంగా ఉండాలి. కనుక దుష్టత్వం మనలోనికి వచ్చిందంటే ఏమవుతుందో తెలుసా? మనమే కాదు, మన కుటుంబము కూడా పాడైపోతుంది. కనుక తన పేరు పాడైపోతుంది, తనకున్న ఘనత తగ్గిపోతుంది, తన మొర్దెకై మూలంగా నా గౌరవం అంతా తగ్గిపోతుంది అనుకున్నటువంటి హామాను తీసుకున్నటువంటి ఆ దుష్ట నిర్ణయం చేత చివరికి హామాన్ ఏమైపోయాడంటే అదే ఊరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. రాజు ఆజ్ఞాపించాడు, అయ్యా మరి ఈయనకేం చేయాలి అంటే, ఇతను మొర్దెకైని ఉరి తీయడానికి సిద్ధపరిచిన ఉరికయ్యి ఉందంటే వెళ్ళి ఆ ఉరికొయ్య మీద ఇతను ఉరి తీయనాడు. అవునా? కనుక ఎస్తేరు హామాను గురించి చెప్పిన మాట ఏంటంటే, ఎస్తేరుకి ఆ హామాను ఎలా కనిపించాడు అంటే దుష్టుడు. ఎలా కనిపించాడండి? అంతేగా, దేవుని కంటే
మొర్దెకై చెప్పాడు, నేను దేవునికి తప్ప ఎవరికి నమస్కరించనంటే దేవుని కంటే గొప్పవాడిగా కనపరుచుకోవాలనుకున్నాడు. అందరి ఎదుట నేను గనపరచబడాలి అనుకున్నాడు. ఎలాగైనా సరే ఈ అడ్డంకిని తొలగించుకోవాలి, నా గౌరవాన్ని పెంచుకోవాలనుకున్నాడు. కానీ అతనికి అధికార నష్టము జరగటమే కాదు కానీ చివరికి తన జీవితాన్నే కోల్పోయాడు. కనుక ప్రభు మనల్ని ఈ దుష్ట లోకములో నుంచి రక్షించటానికే ఈ లోకములోనికి వచ్చాడు. ప్రభు ఎందుకు వచ్చారండి? ఈ దుష్ట లోకములో నుంచి మనల్ని కాపాడటం కోసమే. అంటే ఈ లోకం ఎలాంటిది? దుష్ట లోకము, దుష్టత్వముతో నిండిపోయింది. స్వార్థముతో, అసూయ చేత, పగ చేత తమ సొంత ఆలోచనలను నెరవేర్చుకునేటువంటిది ఈ లోకం. కానీ దురదృష్టవశాత్తు సంఘములో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చేసారు. బాధాకరం. నాకు తెలియక అడుగుతాను, సంఘంలో నేను గొప్పవాడిని అయితే దేవుని ఎదుట గొప్పవాడిని అవుతానా? మీరందరూ నన్ను గొప్పవాడంటే అవుతానా? నేను అవుతానా? అవును. నేను గొప్పవాడిగా ఎవరి చేత అనిపించుకోవాలి అంటే దేవుని చేత అనిపించుకోవాలి. అది గొప్పతనం. అంతేగాని మీ అందరి ఎదుట గొప్పవాడిని అనిపించుకోవాలంటే నేనేం చేయాలి? మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గురించి ఒక మాట చెప్పాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకరిని మెచ్చుకోవాలి, ఆమె గురించి తిట్టాలి. అంతేగా? అవునా? అది కాదా సంఘాల్లో ఉన్నది అదేగా. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు చెప్పాలి. అప్పుడు నేను అందరి చేత గొప్పవాడిని అనిపించుకుంటాను అని అనుకుంటాను. ఏ ఆలోచన ఇది? దుష్ట ఆలోచన. ఏ ఆలోచన అండి? దుష్ట ఆలోచన. ఇప్పుడు నేను మీ ఎదురుగా నిలబడి అమ్మా నువ్వు అలా చేయకూడదు, తప్పు అని చెప్పగలనా? అలా మాట్లాడకూడదమ్మా, మాట్లాడమాక. అవునా? ఒకసారి పెద్దవాళ్ళే చాలా గట్టిగా చెప్పాను మన సంఘంలో. నా వచ్చి క్షమాపణ చెప్పాను. అంటే ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడలేదు. చాలా కోపం వచ్చి అలా చేయకూడదు, ఇంకొకసారి అలా చేస్తే ఎవరిని ఊరుకోనని చెప్పాను. దేవుడు కార్యం చేశాడు. తప్పని అర్థమైందా? అయ్యా తెలియక చేశాను, అలా చేయకూడదు క్షమించయ్యా అని చెప్పి ఫోన్ చేసి చాలా గట్టిగా, మామూలుగా అనలా. అసలు నేను అంత కోపం వచ్చింది నాకు తెలియకుండా మీరు సంఘములు ఇలా చేస్తారా అన్నాను. ఏమనుకుంటున్నారు? నేను లేకపోతే దేవుడు ఉండను అనుకుంటున్నారు అక్కడ అన్నాను. నేను చూడకపోతే దేవుడు చూడనుకుంటున్నారా అన్నాను. ఏమనుకుంటున్నారు మీరు అన్నారు. చాలా కోపం వచ్చింది. అవును, మరి నేను లేకపోతే పాస్టర్ గారు లేరు కదా, మనం చేద్దామంటే ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉన్నాడా? దేవుడు చూడా? మనమేం మాట్లాడుతున్నామో దేవునికి తెలియదు అనుకుంటున్నారా? ఎప్పుడు అలా చేయొద్దన్నారు. కనుక ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? ప్రభు మనల్ని ఈ దుష్ట లోకములో నుంచి తప్పించడానికి ఆయన సిలువను మోసాడు. మనల్ని ఆ దుష్టత్వము నుంచి తప్పించడానికి మన కోసం ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. కనుక సంఘాన్ని పాడు చేసే పరిస్థితులు ఎవ్వరు చేసినా అక్కడ ఎవ్వరికీ ఇంకేమీ ఉండదు. అక్కడ చాలా సీరియస్గా ఉంటారు. ఇక వీళ్ళు అనేది ఏమి ఉండదు. గట్టిగా మాట్లాడతాను, అలాని వాళ్ళని గాయపరచాలని కాదు నా ఉద్దేశం. కానీ దేవుని చిత్తం స్పష్టంగా మనము గుర్తెరగాల్సిందే, ఎవరు ఎంత పెద్దవాళ్ళమైనా సరే. నా బయట అయినా అంతే, నేను ఎక్కడున్నా అలాగే మాట్లాడేవాడు. ఒక ఆయన అంటాడు, తిట్టుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? లంచాలం అయిపోయిందంటే డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాము, ప్రతివాడు లంచం తీసుకుంటున్నాడు అని తిట్టుకుంటున్నాడు. నేను అన్నాను, ఒకవేళ నువ్వే ఆ స్థానంలో ఉన్నావనుకో, నువ్వు లంచం తీసుకోకుండా ఉండవా అన్న. మరి ఈరోజు తిట్టుకుంటున్నాడు. అప్పుడు ఏం మాట్లాడాడు అంటే ఏంటి? ఈయన అక్కడ ఉండి ఈయన తీసుకుంటాడు లంచం. కానీ ఏం తిట్టుకుంటాడు మనిషి? అమ్మ వాళ్ళు నా దగ్గర ఇచ్చేసారంటే అది చేశారంటాడు. అవకాశం దొరికితే వీళ్ళు కూడా తీసుకుంటారు. కనుక ఏ లోకం ఇది? దుష్టలోకం. ఈ ఎదటి వాళ్ళని తిడతారు, కానీ వీళ్ళకి అవకాశం లేదు. నేను అన్నాను, మనకు అవకాశం లేక అలా మాట్లాడతాము. మనకు గనక అవకాశం ఉంటే మనం కూడా దొంగసాటిగా తీసి వాళ్ళు ఇచ్చిన లంచం డబ్బులు తీసి జేబులో పెట్టుకుంటాము. కానీ బయటికి వెళ్ళినాక మనం ఏం చేస్తామంటే ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే తిట్టుకుంటా ఉంటాం. ఏ లోకం ఇది? దుష్టలోకం. తాను చేస్తాడు కానీ చేసేవాళ్ళని తిడతాడు.
కనుక ఏంటంటే ప్రభు సాక్షిగా నిలబడడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తే తప్ప మనం ఆయన సాక్షులుగా నిలబడలేము భూమి మీద. కనుక ఇది ఏ లోకం అంటే దుష్టలోకం, దుష్టత్వము చేత నిండిపోయినటువంటి లోకం. సన్మార్గములో నడిచే వారిని ఎంతగా గాయపరచాలనుకుంటుందంటే, ఎంతగా అవమానించాలనుకుంటుందంటే అంతగా అవమానించాలనుకుంటుంది. కానీ వారికి తెలియదు వాళ్ళు అంతకంటే ఎక్కువ అవమానం పొందుతారని తెలియదు. కానీ ప్రభువుని ఎరిగిన మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం. కనుక ప్రభు మన కోసం మరణించి 3వ దినాన తిరిగి లేచారు. కారణం ఏంటంటే ఈ దుష్ట లోకములో నుంచి మనల్ని విమోచించడం కోసమే ఆయన తిరిగి లేచారు. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. మరలా మనం దుష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు మనం నడిపించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం.